కానీ నేనంటున్న మీ నాయన ఇప్పుడు ఈ 16-15 నెలల నుంచి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలే, బయట మీటింగ్లకు వెళ్ళి గర్జించి ఏం చేస్తాడు, ఆ గర్జన కొరికేది ఎవరు, ఆయన అట్లా గర్జించి గాండ్రిస్తేనే నీ గర్జన జాలనాయన అని ఇంట్లో బండబెట్టిరు ప్రజలు. మళ్ళీ వచ్చి మొత్తం కేసీఆర్ పిలుపు కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇలా దాదాపు వాళ్ళు ఏందో బయట ప్రచారమేమో 100 కోట్లు 200 కోట్లు అని అంటారు, కానీ 300 కోట్ల దానికి ఖర్చు పెట్టి ఊరూర నుంచి జనాన్ని పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. చేసుకోండి, ఎందుకంటే మీరు చరిత్రలో చేసిందంతా అదే. కానీ ఇక్కడ ప్రజల పక్షాన లేని కేసీఆర్కు ఎందుకు ఇంత మీరు బలోపేతం చేస్తుండ్రు, ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నారంటే ఇంకనన్నా లేచి మాకెవరికన్నా ఏమని ఇస్తాడా అని. ఇప్పుడు ముగ్గురిని తెలంగాణ ప్రజల మీదకి బీఆర్ఎస్ పేరు మీద వదిలిండి కేసీఆర్, మీ టాలెంట్ చూసుకొని రాపోరి అని. ఇప్పుడు హరీష్ రావు ఒక కథ, కేటీఆర్ ఒక కథ, కవిత ఒక కథ, రోజుకు 3 కథలు వినలేక తెలంగాణ జస్తున్నది ఇప్పటికీ. ఇక మళ్ళీ మెయ్యొచ్చేం కథ చెప్తాడని చెప్పిందే కదా. ఇలా ప్రతి ఒక్కటి ఆ రోజు మీరు చేస్తా అని చెయ్యని హామీలంతా మేము చేస్తామని చెప్పినందుకు ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క హామీలను నమ్మిండ్రు కాబట్టి ఇలా అధికారంలోకి వచ్చినాం.